హలో గాయ్స్, నేను మీ దత్త. నిన్న మనం బీచెస్ చూసాం, కానీ ఇవాళ గోకర్ణ హిడెన్ సైడ్ చూపిస్తాం. గోకర్ణలో ఫిషర్ మ్యాన్స్వి లైఫ్ స్టైల్, ఇంకా సీ ఫుడ్, బ్యాక్ వాటర్స్ మనం అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం డే 2లో. ఇది నార్మల్ వీడియో కాదు బ్రో, కంప్లీట్గా నేను ఏం ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నానో అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ 7:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతున్న టైంలో నా రూమ్ పక్కనే ఉన్న ఇంకొక బ్యాచులర్ అమ్మాయి ఉంది. సో నైట్ నేను తిన్నాక వెళ్తున్నప్పుడు తనను చూసా, తనతో మాట్లాడా, అడిగాను నెక్స్ట్ డే మీరు ఎక్కడ ఎక్స్ప్లోర్ అవుతున్నారంటే తనే చెప్పింది అగనస్ బ్యాక్ వాటర్స్ అని. సో అదేంటని తెలుసుకున్నామని నేను నెట్ గూగుల్లో సెర్చ్ చేశాను. ప్లేస్ బాగుంది, గూగుల్ ఫొటోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. తను అడిగాను మీరు కూడా వస్తారా అని అడిగా. నాకు కూడా కొన్ని ఫొటోస్ తీసుకోవాలి, లైక్ సోలోగా అయితే ఫొటోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. సో తను ఓకే అని చెప్పింది. ఇప్పుడు మేము కాసేపు అయ్యాక 10 o'clock అట్లా ఇద్దరం కలిసి వెళ్తాము మన బైక్ మీద. చిన్న చిన్న విలేజెస్ క్రాస్ అవుతూ లోకల్ లైఫ్ని చాలా సింపుల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. రోడ్ చాలా స్మూత్గా ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ అయితే చాలా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు ఈజీ. అమ్మయ్య, ఫైనల్ రీచ్ అయిపోయా అగనాసిన్ బ్యాక్ వాటర్స్. బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయి సో ఇప్పుడే అక్కడ ఒకటి అగస్త్యది కేవ్ ఉందన్న. సో అలాగే బీచ్ కూడా ఉంది. సో ఇప్పుడే బండి ఎక్కిచ్చేసాను లోపలికి. కొంచెం వ్యూ పాయింట్కి వెళ్తాను. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ బీచ్లో అగ్నెస్ బ్యాక్ వాటర్స్ దగ్గర మేమిద్దరం తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. అంత ఖాళీగా ఉంది ప్లేస్. గోకర్ణకి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కన్నా ఖచ్చితంగా ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చింటూ బాయ్, ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న కాలమందు కదిలి ఉన్నా నీతోనే ఉన్నా. నా 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 నా. ఏ ఏంటిది మాకేంటిది అంటున్నా. నా 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 నా. ఏదో తేడాగా ఉందేంటి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. సో నేను బోట్లో నాకు ఎంత 70 రూపీస్ ఛార్జ్ చేశారు బండికి ప్లస్ నాకు. 15 minutesకి బోట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయంట. సో మీరు వచ్చి ఇక్కడ ఒక 1 hour ఉండేసి మీరు మళ్ళీ వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక అతను చేపలు పడుతున్నాడు, అంటే ఒక 2-3 చేపలు పట్టుకొని వాటిని చంపేసి దాని పేగులను మళ్ళీ వాటర్లో వేస్తున్నాడు. సో అలాగా తినడానికి మళ్ళీ చేపలు ఎక్కువ వస్తున్నాయి తినడానికి. వాటితో పాటు గద్దెలు కూడా పైన చూసి ఆ చేపలు ఎత్తుకోవడానికి వస్తున్నాయి. ఇది చూడండి, ఇది ఎక్కడ ఇతనేమో నత్తలు పడుతున్నాడు. అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? ఇక్కడైతే చాలా కాడికి అయితే లొకేషన్ చాలా బాగున్నాయి. నేను మొత్తం మస్తు ఎంజాయ్ చేశాను, తను కూడా ఎంజాయ్ చేసినట్టుంది. తను కూడా 2-3 ఫొటోస్ తీసాను, బట్ మన ఛానల్లో పెట్టిద్దని చెప్పింటాను. ఓకే అని చెప్పేసి తనకి. చాలా కాడికి మీరు ఫ్యామిలీతో వచ్చినా కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆ వేవ్స్ చాలా హైలో వస్తుంది. ఆల్మోస్ట్ టైం అయితే 3 అవుతుంది. నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి పిచ్చాకల్లో ఉన్నాం కాబట్టి వెళ్ళి ఫుడ్ తినాలి. ఇక్కడైతే మోస్ట్లీ సీ ఫుడ్ దొరుకుతుంది.
సరే ఏదో ట్రై చేస్తాను దొరికితే. ఇందులో కారం కొద్దిగా ఎక్కువ ఉంది, కారం కూడా చాలా బాగుంది, టేస్ట్ ఓకే కానీ బాగుంది. లోపల మొత్తం కారం అంటింది, చేప అయిపోయింది కాబట్టి నాకు ఇన్నిట్లో వచ్చి టేస్ట్ అంటే ఈ హిల్స్ మొత్తం చాలా బాగా నచ్చింది. ఒక్కటే నేను చేస్తాను లైట్గా. ఇది ఒక అంబలి కూడా ఇచ్చాడు. ఎండాకాలం బాగా తాగుతాము, అలానే ఎండాకాలమే చల్లగా కోసం బాగుంది కానీ కొంచెం ఉప్పు వేయాల్సింది ఏదో. ఫుల్గా తినేసి మెల్లిగా బీచ్ సైడ్ వచ్చి ఇక్కడ కూర్చున్నాను సన్సెట్ చూద్దామని. చాలా అంటే చాలా బాగుంది. మెల్లిగా సూర్యుడు పైనుంచి కిందికి వాటర్ లోకి మునుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే.